హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్పితే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలకి అయితే ఎంటర్ చేద్దాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్ కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక మన టీం ఇండియా గెలవడానికి 12 ప్రధాన కారణాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరి ఆ ప్రధాన కారణాలు ఏంటి అనేది మనం ఈ వీడియోలో అయితే చూద్దాం. ఫ్రెండ్స్ తప్పకుండా చివరికి చూస్తానికైతే ప్రయత్నించండి. ఇక మరి వరుసగా 4 సార్లు తీసుకుపోయిండు ఐసీసీ ఫైనల్లోకి ద కెప్టెన్ రోహిత్ శర్మ. వన్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ కెప్టెన్ అని చెప్పుకోవచ్చు. మరి రోహిత్ శర్మ మరి మనం ప్రీవ్యూ వీడియోలోనే చెప్పుకున్నాం. మరి ఇది రోహిత్ శర్మ టైం, రోహిత్ శర్మ వంత వచ్చింది, ఖచ్చితంగా మ్యాచ్ ను గెలిపించి టైటిల్ ని అందిస్తారని మనం చెప్పుకున్నాం. సో అదే జరిగిందని చెప్పుకోవచ్చు. ఇక మన టీం ఈ ఫైనల్లో 4 వికెట్ల తేడాతోనైతే గెలిచింది. అక్కడ ఈ ఫైనల్లో కూడా ప్రతి ఒక్కరి కాంట్రిబ్యూషన్ అయితే మనకైతే కనబడ్డది. బౌలింగ్ లో ఇనిషియల్ కొన్ని క్యాచెస్ మిస్ అయినా కానీ తర్వాత మనలో అయితే మంచి క్యాంబ్యాక్ అయితే ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక బ్యాటింగ్ లో కూడా అందరి దగ్గర నుంచి కూడా మంచి క్యాంబ్యాక్స్ అయితే మనకి వచ్చినాయని చెప్పుకోవచ్చు. ఇక ఫస్ట్ రీజన్ వచ్చేసి అక్కడ మనకి చూసుకుంటే రోహిత్ శర్మ. మరి రోహిత్ శర్మ వరుసగా 4 ఐసీసీ ఫైనల్లోకి అయితే తీసుకొచ్చిండు. ఫస్ట్ అక్కడ మనం చూసుకుంటే 2023 వరల్డ్ కప్, WTC ఫైనల్, T20 వరల్డ్ కప్ 2024 అండ్ ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ, మొత్తం 4 ఫైనల్లో మనకి 2 టైటిల్స్ అయితే అందించిండు కెప్టెన్ రోహిత్ శర్మ. సో మనం ప్రివ్యూలో చెప్పుకున్నాం ఆల్రెడీ రోహిత్ శర్మ మరి తన వంత వచ్చింది, ఖచ్చితంగా మ్యాచ్ గెలిపిస్తాడు, టైటిల్ ని అందిస్తాడు అన్నాం. బట్ అదే మనకి చేసి చూపెట్టిండు రోహిత్ శర్మ. సో చాలా బెటర్ నాకైతే మనకైతే కనబడ్డది. 76 కొట్టిండు. మరి అక్కడ 83 బాల్స్ లో 7 4s 3 6s, దట్టు ఆ వికెట్ లో. రోహిత్ శర్మ ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో మొత్తం అక్కడ 5 మ్యాచ్ల్లో 36 యావరేజ్ ఉంది, 180 రన్స్ అయితే మనకైతే కనబడుతున్నాయి. లాస్ట్ మ్యాచ్ లో 76 హైయెస్ట్ స్కోరు. ఇక మరొక రీజన్ వచ్చేసి, సెకండ్ రీజన్ వచ్చేసి శుభ్మన్ గిల్. మరి శుభ్మన్ గిల్ ఈ ఛాంపియన్స్ ట్రోఫీ లో మొత్తం చూసుకుంటే అక్కడ మరి 5 మ్యాచ్ల్లో 188 రన్స్ అయితే స్కోర్ చేసిండు, 47 యావరేజ్ అయితే మనకైతే కనబడుతుంది అండ్ ఒక సెంచరీ కూడా ఇతనికైతే ఉంది. సో ఓవరాల్ గా చూసుకుంటే శుభ్మన్ గిల్ దగ్గర నుంచి కూడా చాలా బెటర్ నాక్స్ అయితే మనకైతే కనబడ్డాయి. ఫస్ట్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ కి అగెనెస్ట్ గా సెంచరీ కొట్టిండు. ఇక తర్వాత మనం చూసుకుంటే పాకిస్తాన్ కి అగెనెస్ట్ గా ఆ షాట్స్ మాత్రం మామూలు షాట్లు కాదు, స్ట్రైట్ డ్రైవ్స్ క్లాసిక్ గా మనకైతే కనబడ్డాయి, కవర్ డ్రైవ్స్ క్లాసిక్ గా మనకైతే కనబడ్డాయి. పాకిస్తాన్ కి అగెనెస్ట్ గా రోహిత్ శర్మ అవుట్ అయిన తర్వాత షాహిన్ షా ఆఫ్రిది బౌలింగ్ లో ఆ షాట్స్ వల్లనే మరి పాకిస్తాన్ అయితే బ్యాక్ ఫుట్ లా ఉంచిందని చెప్పుకోవచ్చు. ఆ కవర్ డ్రైవ్స్ అండ్ ఆ స్ట్రైట్ డ్రైవ్స్. సో నాకు మాత్రం చాలా మనకి బెటర్ గా కనబడ్డది. 40+ రన్స్ స్కోర్ చేసిండు, బట్ చాలా ఇంపార్టెంట్ నాకు అని చెప్పుకోవచ్చు అదైతే. ఇక నెంబర్ 3 లో మరి విరాట్ కోహ్లీ కూడా వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ అని చెప్పుకోవచ్చు ఈ ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడంలో. మరి చాలా బెటర్ రాణించని చెప్పుకోవచ్చు. మొత్తం అక్కడ విరాట్ కోహ్లీ ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో 5 మ్యాచ్ల్లో 218 రన్స్ అయితే స్కోర్ చేసిండు, 54 యావరేజ్ అండ్ 100 హైయెస్ట్ స్కోర్. అది కూడా పాకిస్తాన్ పైన వచ్చిందని చెప్పుకోవచ్చు. మరి చేజింగ్ లో మనం చూస్తున్నాగా ఆస్ట్రేలియాకి అగెనెస్ట్ సెమీఫైనల్ లో ఎంత ఇంపార్టెంట్ నాకు అండ్ పాకిస్తాన్ కి అగెనెస్ట్ ఎంత ఇంపార్టెంట్ నాకు ఆడినో అందరికి తెలుసు. సో ఈ ఫైనల్ లో నాకు రాలేదు, బట్ ఫీల్డింగ్ లో కూడా అయితే కాంట్రిబ్యూషన్ అయితే మనకి చాలా కనబడ్డది అని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ గా చూసుకుంటే విరాట్ కోహ్లీ దగ్గర నుంచి అయితే మంచి నాక్స్ అయితే వచ్చినాయని చెప్పుకోవచ్చు. ఇక 4th మెయిన్ రీజన్ వచ్చేసి శ్రేయస్ అయ్యర్. మరి శ్రేయస్ అయ్యర్ ఫ్యాషనేటింగ్ స్టోర్ అయితే కంటిన్యూ అయింది మొత్తం. ఎందుకంటే మరి ఎక్కడ సినిమా కోయేటోడు, ఎక్కడ ట్రోఫీని అందించిండు. మన టీం నాకు హైయెస్ట్ రన్ స్కోరర్ ఇతనే ఛాంపియన్స్ ట్రోఫీలో. ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో శ్రేయస్ అయ్యర్ చెప్పాలంటే మరి ప్లేయింగ్ లెవెల్ ఉండాల్సిన ప్లేయర్ అయితే కాదు. ఖచ్చితంగా ఎస్ఎస్వి జైసల్ కి ఫస్ట్ రోల్ అయితే ఇచ్చిండు. బట్ ఫస్ట్ మ్యాచ్ లో అక్కడ ఇంగ్లాండ్ తో జరిగిన ఫస్ట్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఇంజూరీ అయింది. ఇంజూరీ వల్ల రోహిత్ శర్మ శ్రేయస్ అయ్యర్ కి ఫోన్ చేసిండు. ఫోన్ చేస్తే శ్రేయస్ అయ్యర్ సినిమాలో ఉన్నాడట. వెంటనే శ్రేయస్ అయ్యర్ ఆ సినిమాను క్యాన్సిల్ చేసుకుని నెక్స్ట్ డే మ్యాచ్ కి అయితే ప్రిపేర్ అయ్యిండు. సో అక్కడ నుంచి మళ్ళీ వెనకకి తిరగకుండా శ్రేయస్ అయ్యర్ మరి ఛాంపియన్స్ ట్రోఫీలో 243 రన్స్ అయితే స్కోర్ చేసిండు. వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ అని చెప్పుకోవచ్చు మన టీం లకి ఈ కప్పు గెలవడంలో శ్రేయస్ అయ్యర్. సో చాలా బెటర్ నాక్స్ అయితే మనకైతే కనబడ్డాయి శ్రేయస్ అయ్యర్ దగ్గర నుంచి. ఈ ఫైనల్లో కూడా క్రూషల్ నాకైతే ఆడిన చెప్పుకోవచ్చు. ఇక నెంబర్ 5 రీజన్ వచ్చేసి అక్షర్ పటేల్. మరి అక్షర్ పటేల్ ఆడిన నాక్స్ మాత్రం మామూలు నాక్స్ కాదు అవి. నెంబర్ 8, నెంబర్ 7 లో ఆడే ప్లేయర్ మరి నెంబర్ 5 లో ప్రమోట్ చేస్తే మరి తన మార్కులు అయితే చూపెట్టిందని చెప్పుకోవచ్చు అందరు కూడా. ఈ వరల్డ్ కప్ కాదు, ఇంతకన్నా ముందు జరిగిన T20 వరల్డ్ కప్ లో కూడా చాలా క్యాంబర్స్ అయితే ఆడిందని చెప్పుకోవచ్చు. సో మళ్ళీ ఇక్కడ కూడా అదే ప్రూవ్ చేసుకున్నాడని చెప్పుకోవచ్చు. బ్యాట్ తో కాకుండా బాల్ తో కూడా మరి టైట్ ఓవర్స్ చేసుకుంటా 5 వికెట్లు అయితే తీసిండు మొత్తం అక్కడ చూసుకుంటే అక్షర్ పటేల్. ఇక బ్యాట్ తో చూసుకుంటే అక్కడ 109 రన్స్ అయితే స్కోర్ చేసిండు. సో ఓవరాల్ గా చూసుకుంటే బ్యాట్ తో కానీ బాల్ తో కానీ ఈక్వల్ గా కాంట్రిబ్యూట్ అయితే చేసిండు. అండ్ ఈ ఫైనల్ లో కూడా మరి క్రూషల్ నాకైతే ఆడిందని చెప్పుకోవచ్చు అక్కడ అక్షర్ పటేల్. ఇక బౌలింగ్ లో వికెట్లు తీయకుండా అని టైట్ లైన్స్ అయితే వేసిందని చెప్పుకోవచ్చు. ఇక నెంబర్ 6 రీజన్ వచ్చేసి కేఎల్ రాహుల్. మరి కేఎల్ రాహుల్ నెంబర్ 6 లో వచ్చి అక్కడ ఎన్ని రన్స్ స్కోర్ చేసింది, అక్కడ
140 యావరేజ్ మచ్చా, 140 యావరేజ్, 140 రన్స్ కొట్టిండు. దాంట్లో చూసుకుంటే అక్కడ మరి 42 హైయెస్ట్ స్కోరు, 3 సార్లు నాట్అవుట్ గా ఉంది. మ్యాచ్ అయితే ఫినిష్ అయితే చేసిండు. అక్కడ కేఎల్ రాహుల్, మరి కేఎల్ రాహుల్ ఓపెనర్ ఆడమంటే ఓపెనర్ ఆడతాడు, వికెట్ కీపింగ్ చేస్తాడు, 4 ఆడంటే 4 ఆడతాడు, 5 ఆడంటే 5 ఆడతాడు. అండ్ ఇలా మ్యాచెస్ ఫినిష్ చేయమంటే మ్యాచెస్ కూడా ఫినిష్ అయితే చేస్తాడు. సో కేఎల్ రాహుల్ ఇస్ దే అన్సంగ్ హీరో అని చెప్పుకోవచ్చు. మరి ఛాంపియన్షిప్ లో చాలా మంచి నాక్స్ అయితే మనకైతే కనబడ్డాయి. సెమీఫైనల్ లో మంచి నాక్ కనబడ్డది, అండ్ ఈ ఫైనల్ లో కూడా మంచి నాక్ అయితే మనకైతే కనబడ్డది. సో ఓవరాల్ గా చూసుకుంటే కేఎల్ రాహుల్ కూడా వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ అని చెప్పుకోవచ్చు మరి ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడంలో. ఇక నెంబర్ 7 రీజన్ వచ్చేసి హార్దిక్ పాండ్యా. మరి హార్దిక్ పాండ్యా ఈ ఛాంపియన్స్ ట్రోఫీ లో మొత్తం అక్కడ 5 మ్యాచ్ల్లో 4 ఇన్నింగ్స్లలో 99 రన్స్ అయితే స్కోర్ చేసిండు, 45 హైయెస్ట్ స్కోరు. దాంట్లో మరి బౌలింగ్ లో చూసుకుంటే మరి అక్కడ ఏకంగా 4 వికెట్స్ అయితే తీసుకున్నాడు. బట్ ఎక్కువ ఓవర్స్ అయితే వేయలేడు, 4 వికెట్స్ అయితే తీసుకున్నాడు. ఇక్కడ ఎకానమీ చూసుకుంటే మరి 5.83 మాత్రం ఉంది. సో ఓవరాల్ గా చూసుకుంటే మరి హార్దిక్ పాండ్యా కూడా అటు బ్యాట్ తో గానీ ఇటు బౌల్ తో గానీ ఈక్వల్ గా కంట్రిబ్యూట్ అయితే చేసింది టీమ్ కి అయితే. సో హార్దిక్ పాండ్యా ఇచ్చే స్టెబిలిటీ వేరే ఉంటది. మనం చూస్తున్నాం లాస్ట్ 3 మ్యాచ్ల్లో మరి అక్కడ హార్దిక్ పాండ్యా పేసర్ ఆడితే మనకి ఇంకొక ఎక్స్ట్రా స్పిన్నర్ అయితే ఆడించుకున్నాం. సో అలాంటి స్టెబిలిటీ తీస్తాడు అక్కడ హార్దిక్ పాండ్యా. ఇక నెంబర్ 8 రీజన్ వచ్చేసి రవీంద్ర జడేజా. మరి రవీంద్ర జడేజా కాంట్రిబ్యూషన్ మాత్రం చాలా ఉందని చెప్పుకోవచ్చు టీమ్ లో. విత్ ఇన్ ది బాల్ అక్కడ మనం చూసుకుంటే మొత్తం అక్కడ 5 వికెట్స్ అయితే తీసుకున్నాడు. అక్కడ ఎకానమీ చూసుకుంటే జస్ట్ 4.35 మాత్రం ఉంది. ఆ మిడిల్ ఓవర్స్ లో చాలా టైట్ లెన్స్ అయితే వేసిండు. అండ్ క్రూషల్ 5 వికెట్స్ కూడా 5 వికెట్స్ అయితే తీసుకున్నాడు. ఇక బ్యాట్ తో కూడా ఛాన్స్ వచ్చినప్పుడల్లా కూడా మంచి చిన్న కెమెరాస్ అయితే ఆడిండు. లాస్ట్ మ్యాచ్ లో కూడా ఈ ఫైనల్ మ్యాచ్ కూడా మరి 4 కొట్టి అయితే మ్యాచ్ అయితే ఫినిష్ అయితే చేసిండు. అక్కడ 27 రన్స్ అయితే స్కోర్ చేసిండు మొత్తం అక్కడ రవీంద్ర జడేజా. ఇక నెంబర్ 9 రీజన్ వచ్చేసి వరుణ్ చక్రవర్తి ఆడిన లాస్ట్ 3 మ్యాచ్లో ఎంత ఇంపాక్ట్ ఉందో మనకు తెలుసు. మరి అక్కడ చూసుకుంటే మొత్తం ఏకంగా 9 వికెట్లు అయితే తీసుకున్నాడు. ప్రతి 20 బాల్కు 1 వికెట్ అయితే తీస్తూ వచ్చిండు. మరి ఈ ఛాంపియన్స్ ట్రోఫీ లో లాస్ట్ 3 మ్యాచ్ల్లో అక్కడ మొత్తం వరుణ్ చక్రవర్తి 3 మ్యాచ్లో 9 వికెట్లు తీసుకున్నాడు. ఒక 5 వికెట్ ఉంది. దాంట్లో ఎకానమీ చూసుకుంటే జస్ట్ 4.5 మాత్రం ఉంది. సో ఆ విధంగా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసింది అక్కడ వరుణ్ చక్రవర్తి. మరి వరుణ్ చక్రవర్తి ఎక్స్ ఫ్యాక్టర్ అని చెప్పుకోవచ్చు. కెప్టెన్ ఎప్పుడైతే చిన్న పార్ట్నర్షిప్ వెళ్తుందో ఇతన్ని తీసుకొచ్చిండు, వికెట్ అయితే అందించిండు మన టీం లకి వరుణ్ చక్రవర్తి. ఓవరాల్ గా చూసుకుంటే మరి వరుణ్ చక్రవర్తి కాంట్రిబ్యూషన్ మామూలు కాంట్రిబ్యూషన్ అయితే కాదు అది. సో చాలా బెటర్ గా రాణించిందని చెప్పుకోవచ్చు. ఇక 10th రీజన్ వచ్చేసి కుల్దీప్ యాదవ్. మరి కుల్దీప్ యాదవ్ ని ఫైనల్ మ్యాచ్ అద్దు అన్నారు. హర్షిత్ రాణాని పట్టుకురాలి, లేదంటే హర్షదీప్ సింగ్ ను పట్టుకురాలి అన్నారు. బట్ ఎండ్ ఆఫ్ ది డే చూసుకుంటే మరి కుల్దీప్ యాదవ్ ద మోస్ట్ డేంజరస్ వికెట్స్ అయితే తీసిండు. మరి అక్కడ రవీంద్ర అండ్ కెన్ విలియమ్సన్ వికెట్ అయితే అందించిండు. అవి 2 వికెట్లు ఆల్ మరి ఈ ఫైనల్ లో మనం గెలవడానికి. సో ఆ 2 వికెట్లు అయితే అందించిండు మనకి అక్కడ కుల్దీప్ యాదవ్. ఈ మొత్తం ఈ ఛాంపియన్స్ ట్రోఫీ లో 5 మ్యాచ్లు 7 వికెట్లు అయితే తీసుకున్నాడు. ఎకానమీ చూసుకుంటే జస్ట్ 4.79 మాత్రం ఉంది. సో ఆ విధంగా అయితే తన ఇంపాక్ట్ అయితే మనకైతే కనబడ్డది. ఇక 11th రీజన్ వచ్చేసి మొహమ్మద్ షమ్మి. మరి ఈ ఛాంపియన్స్ ట్రోఫీ కాంబ్యాక్ స్టార్ట్ చేసిందంటే మరి మొహమ్మద్ షమ్మి అని చెప్పుకోవచ్చు. 5 వికెట్ ఆల్తోనైతే స్టార్ట్ చేసిండు బంగ్లాదేశ్ కి అగైనెస్ట్ గా. మొత్తం మొహమ్మద్ షమ్మి 5 మ్యాచ్ల్లో 9 వికెట్లు అయితే తీసుకున్నాడు. అక్కడ ఎకానమీ చూసుకుంటే మరి అక్కడ జస్ట్ 5.68 మాత్రం ఉంది. అంటే అక్కడ స్పిన్నర్లకు హెల్ప్ ఉండే పిచ్చుల్లో కూడా మరి మొహమ్మద్ షమి వచ్చి జస్ట్ 5.8 రన్స్ మాత్రం ఇచ్చిండు ప్రతి మ్యాచ్ లో కూడా. సో ఆ విధంగా అయితే మరి మనకైతే ఇంపాక్ట్ అయితే కనబడేది మొహమ్మద్ షమిది. ఇక 12th రీజన్ వచ్చేసి హర్షిత్ రాణా ఆడిన 2 మ్యాచ్ల్లో 4 వికెట్లు అయితే తీసుకున్నాడు. మరి ఎకానమీ చూసుకుంటే జస్ట్ 3.97 మాత్రం ఉంది. అక్కడ చాలా బెటర్ బౌలింగ్ అయితే వేసిండు ఆడిన 2 మ్యాచ్లు అయినా కానీ. సో ఆ విధంగా అయితే మనకైతే ఇంపాక్ట్ అయితే కనబడ్డది. ఫస్ట్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ అగైనెస్ట్ మంచి రానిచ్చిండు, సెకండ్ మ్యాచ్ పాకిస్తాన్ కి అగైనెస్ట్ కూడా మంచి రానిచ్చిండు అక్కడ హర్షిత్ రాణా. సో మొత్తం అక్కడ 2 మ్యాచ్లో 4 వికెట్లు అయితే తీసుకున్నాడు. హర్షిత్ రాణా పాత్ర కూడా చాలా ఉందని చెప్పుకోవచ్చు మరి ఈ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మనం గెలవడానికి. ఓవరాల్ గా చూసుకుంటే మరి ఈ 12 మందితోనైతే మరి ఈ ఛాంపియన్స్ ట్రోఫీ మనం అయితే గెలిచినామని చెప్పుకోవచ్చు. ఒక్కరిద్దరితోనే కాదు, మొత్తం టీమ్ ఎఫర్ట్ అని చెప్పుకోవచ్చు. ఇంకా బయట ఉన్న ముగ్గురు కూడా ఛాన్స్ అయితే వాళ్ళు కూడా రెచ్చిపోదామని వాళ్ళు కూడా చూసిళ్ళు. బట్ వాళ్ళకైతే ఛాన్స్ అయితే రాలేదు. ఇంకా కోచింగ్ స్టాఫ్ లో మనం చూసుకుంటే హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ రోల్ కూడా చాలా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 4 స్పిన్నర్లు అనేది ఏ టీం కూడా ఆడిపించదు, 4 గన్ స్పిన్నర్స్ ని. బట్ మనలో ఆడించిళ్ళు, మరి రిజల్ట్ కూడా మంచిగా తీసుకొచ్చిళ్ళు. సో ఆ విధంగా అయితే మనకైతే కనబడ్డది రిజల్ట్ అనేది. సో ఓవరాల్ గా చూసుకుంటే కంప్లీట్ గా టీమ్ ఎఫర్ట్ అయితే మనకైతే కనబడ్డది. అందరి దగ్గర నుంచి కూడా మంచి కాంట్రిబ్యూషన్ అయితే వచ్చినాయి. ఫస్ట్ మ్యాచ్ లో శుభ్మన్ గిల్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కొట్టిండు, సెకండ్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ, థర్డ్ మ్యాచ్ అక్కడ మనం చూసుకుంటే వరుణ్ చక్రవర్తి, 4th మ్యాచ్ అక్కడ మనం చూసుకుంటే మళ్ళీ విరాట్ కోహ్లీకి వచ్చింది, అండ్ 5th మ్యాచ్ లో అక్కడ చూసుకుంటే రోహిత్ శర్మ. సో ఓవరాల్ గా చూసుకుంటే మరి అందరి దగ్గర నుంచి కూడా క్రూషియల్ విన్నింగ్ కాంట్రిబ్యూషన్ అయితే మనకైతే కనబడ్డది. ఫ్రెండ్స్ మరి మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ మెన్షన్ చేయండి. మరి ఛాంపియన్స్ ట్రోఫీ గురించి మీరేమనుకుంటున్నారో.